నల్గొండ పట్టణంలోని లయన్స్ క్లబ్ మీటింగ్ హాల్లో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్, మాజీ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, నర్సిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు అందాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల పెండింగ్ బకాయిలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా స్వెరో స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనుముల సురేష్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రతి ఒక్కరికి విద్యా హక్కును కల్పిస్తుందని గుర్తు చేశారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను కాపాడడం కోసం తన వంతుగా తన బాధ్యతగా వ్యవహరిస్తున్నటువంటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి హాజరైనటువంటి శాసన మండలి సభ్యులు గౌరవ ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు, అదేవిధంగా నర్సిరెడ్డి గారు, మరి మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి గారు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, అదేవిధంగా ఈ యొక్క సమావేశాన్ని సమాజానికి తెలియజేస్తున్నటువంటి మీడియా మిత్రులకు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా రాష్ట్రంలో తానే స్వయంగా ఒక శాఖకు మంత్రిగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నటువంటి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఈరోజు ఒక ఉద్యమాన్ని ప్రకటించడానికి ఇక్కడికి వచ్చినటువంటి వివిధ విద్యార్థి సంఘాల నాయకులలో నేను కూడా పాల్గొని, మరి రాష్ట్రంలో నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈ ఉన్నత విద్యకు దూరం అవుతున్నారనే ఒక మంచి ఉద్దేశంతోనే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇది కేవలం ఒక విద్యార్థి కుటుంబానికి భరోసానిచ్చే పథకమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కావచ్చు, దేశ భవిష్యత్తు కావచ్చు, ఈ యొక్క విద్యా వ్యవస్థ పైననే ఆధారపడి ఉంటది. కాబట్టి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ పథకం తీసుకురావడం జరిగింది. మరి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం, అదే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేయదలుచుకొని మరి యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని కేవలం ఒక పథకంగా, ఒక పెట్టుబడిలాగా మాత్రమే చూస్తా ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, మరి అదేవిధంగా రాష్ట్రంలో ఎంతో మంది విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని చెప్పడానికి నిదర్శనంగా మన నల్గొండ జిల్లాని చూసుకుంటే గతంలో ఒక 4-5 సంవత్సరాల క్రితం ఎన్నో డిగ్రీ పీజీ కళాశాలలు నడుస్తూ ఉండే. మరి అదే విధంగా గత 3-4 సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో మన నల్గొండ జిల్లా డిగ్రీ కళాశాలలో 10,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉండే. మరి ఈ రోజు చూసుకుంటే ప్రస్తుతం మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో కేవలం 1000 మంది విద్యార్థులు మాత్రమే డిగ్రీ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. దీనికి అందరికీ కారణం ఏందయ్యా అంటే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు సమయానికి ప్రభుత్వం చెల్లించకపోవడం. దానివల్ల విద్యార్థులు పై చదువులకు పోవాలంటే ప్రస్తుతం చదివినటువంటి కళాశాలలు వాళ్ళకి సరైన సమయానికి సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. మరి అదే అనేక మంది విద్యార్థులు కూడా విద్యార్థి నాయకుల దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. మా దృష్టికి కూడా వస్తే మేము అదే విద్యా కళాశాలల యాజమాన్యంతో మాట్లాడితే వాళ్ళ ఘోష కూడా అగమ్య ఘోషంగా ఉంది. ఎందుకంటే 3-4 సంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదు, మేము ఏ విధంగా సర్టిఫికేట్లు ఇవ్వాలో మీరే చెప్పండి అని అంటే అప్పుడు మేము కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నాం. అదేవిధంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చూసుకుంటే ప్రస్తుతం అడ్మిషన్లు తీసుకుంటున్నటువంటి విద్యార్థులను ముందుగానే ఒక ప్రభుత్వ యూనివర్సిటీలనే ముందుగా ఫీజు చెల్లించమంటే విద్యార్థులు ఎక్కడ అడ్మిషన్లు పొందే పరిస్థితి ఉందో ఆలోచించాలి. మీడియా ముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని హెచ్చరిక అనుకుంటారో మరి లేకపోతే విన్నపం అనుకుంటారో మీరే నిర్ణయించుకోవాలి. యూనివర్సిటీలలో, ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులు చదువుకోకుండా ముందే ఫీజులు చెల్లించమని ప్రభుత్వం యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేస్తా ఉన్నాయి. మరి గత 3 సంవత్సరాల క్రితం చూసుకుంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో వేలాది అడ్మిషన్లు వస్తూ ఉన్నాయి. మరి ఈ సంవత్సరం అదే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 600 నుంచి 700 అడ్మిషన్లకు పడిపోయినాయి. కేవలం యూనివర్సిటీలో ఇప్పుడు ఉన్నటువంటి వీసీ నైజాం నవాబ్ పరిపాలన నడుస్తుంది. మీరు అందరూ కూడా నల్గొండ నడిబొట్టినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు గమనించాలి. మరి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో
ఈనాడు ఉన్నటువంటి ఆల్తాఫ్ హుసేన్ ఆయన రిటైర్మెంట్ అయ్యి 3 సంవత్సరాలు ఉద్యోగం కోసం వచ్చిండు. ఈ 2-3 రోజుల కాలంలోనే దాదాపు 2-3 వందల కోట్ల రూపాయలు అక్కడ స్కామ్ జరుగుతూ ఉంది. దీని అందరూ కూడా గమనించాలి. విద్యార్థులు ప్రశ్నించిన విద్యార్థుల పైన, ఈ ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నిస్తున్న విద్యార్థుల పైన బైండ్ ఓవర్ కేసులు. ఇక్కడనే ఉన్నాడు తమ్ముడు నవీన్ కూడా యూనివర్సిటీలో అడ్మిషన్ క్యాన్సిల్ చేసి బైండ్ ఓవర్ చేయడం జరిగింది గత 4 రోజుల క్రితం. అదేవిధంగా నా పైన మొన్న ఇట్లాంటి స్కాములు జరిగినాయి. అదేవిధంగా విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వమంటే యూనివర్సిటీలో కూడా డబ్బులు కట్టించుకుంటారు. ఎట్లా యూనివర్సిటీలో డబ్బులు కట్టించుకుంటారు? ప్రభుత్వం చెల్లిస్తుంది కదా మీకంటే. నన్ను కూడా నిన్న వీసీ తెప్పించుకొని నాది 2వ పీజీ చేస్తున్న సురేష్ ఇలాంటి ప్రశ్నించే విద్యార్థులు ఉండొద్దని చెప్పి నా అడ్మిషన్ కూడా క్యాన్సిల్ చేయమని నిన్న ప్రిన్సిపల్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విధంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రశ్నిస్తున్న ప్రజా సంఘాల నాయకులను కావచ్చు, విద్యార్థి సంఘాల నాయకులను కావచ్చు గొంతులు నొక్కే ప్రయత్నం కేసులు, బైండ్ ఓవర్ కేసులతో బెదిరిస్తున్నటువంటి తరుణం ఉన్నది. మీడియా ముఖంగా ఇదే రేవంత్ రెడ్డి గారికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి 11,000 ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు చెల్లించకపోయినా ప్రశ్నిస్తున్న విద్యార్థులపైన, ప్రజాప్రతినిధులపైన కేసులతో భయపెట్టాలని చూసినా రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఏ విధంగా అయితే విద్యార్థుల ఉద్యమాలే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాయో రానున్న రోజుల్లో మరి ఈ విద్యార్థులకు సపోర్ట్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ గద్దెనెక్కించడం కోసం రాష్ట్రంలో విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, ప్రజా సంఘాల నాయకులు ఈనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చి పోరాడడానికి నాటి తెలంగాణ మిలియన్ మార్చిని తలపించే విధంగా ఉద్యమాలను చేపడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా ముఖ్యంగా రాకేష్ రెడ్డి అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రత్యక్ష